నాకు పని చేయాల, అది పని చేయండి, అది ఒక్కటి పని చేసింది, అది ఏం పని చేసింది తెలియదు నాకు. కాదు నా ఓటు ఎవరు పోయినా అది లేదు ఇప్పుడు. నిజమా నా ఓటు నాకు పోయిందా? మా పార్టీకి వచ్చిందా నా ఓటు? ఇతను మన ఓటు మనకు పడిందని ఎవరికి తెలుసు? ఒకప్పుడు నా ఓటు నాకు పడిందని నమ్మకం, అది కూడా తెలియదు. ఇప్పుడు రెండోసారి ఏదైనా రీకౌంట్ చేయాలంటే కూడా అవకాశం ఎంత ఉండదు. ఇప్పుడు రీకౌంట్కి ఏమైనా అవకాశం ఉంది, మళ్ళీ ప్రెస్ చేస్తే అదే వస్తుంది, ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అదే ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఫార్స్, ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ వెరీ బిగ్ ఫార్స్ ఫర్ ది నేషన్, డిజాస్టర్ ఫర్ ది నేషన్. ఏమి చెడిపోలేదు వాటి గురించి మాట్లాడాలి తప్ప అన్ని రకాలుగా అసలు నేను ఓటేసేనో లేదో, నా ఓటు దాన్ని పడిందో లేదో అన్నటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారంటే ఓటు పడాలని పడిందో పడలేదో తెలుసుకుని కూడా మీరు అక్కడ ఎందుకు ఫైట్ చేయలేదు? పోలింగ్ బూత్లోను ఏ కారణం చేత దాన్ని వదిలేశారు? ఇది నిజమైనట్టయితే మీరు చూడలేనట్టయితే అక్కడ మళ్ళీ మరొకసారి పోలింగ్కి సిద్ధం అవ్వచ్చు కదా, పోలింగ్ ఆఫీస్ని అడగవచ్చు కదా, మళ్ళీ నేను ఓటు చేస్తాను నాకు కనిపించలేదని ఎందుకు అడగలేదు? ఇవన్నీ కూడా ఏవైతే అబద్ధాలు ఆడతారో అన్నిటికీ కూడా దానికి ఏ విధంగానూ కూడా సందేహం లేకుండా, మొహమాటం లేకుండా ఆయన ఆరోపణ చేసేటువంటి విధానానికి దారి తీయడం జరుగుతోంది. పైగా ఇవాళ అంటారు 5 కోట్ల రూపాయలు ఇస్తే చిప్స్ మార్పేసి, లేదు ఈవీఎంలను పక్కన అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మార్చి గెలిపించుతామని చెప్పి మా దగ్గరకు వస్తున్నారని చెప్పి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎవరో వచ్చి 5 కోట్ల రూపాయలు ఇస్తే మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పారట. మరి ఎందుకండి తాపత్రయం అంతాను? చాలా డబ్బు సంపాదించారు కదా చంద్రబాబు గారు. మీరు సంపాదించిన తర్వాత మీ దగ్గర మరి ఈవీఎంల తాలూకు దొంగలైనటువంటి వారు కూడా మీ దగ్గర ఉన్నారు. ప్రభుత్వ సాంకేతిక సలహాదారులు హరిప్రసాద్ లాంటి వారు మీ పక్కన ఉన్నారు. ఎన్నైనా మార్చేయగలిగే సమర్థులని మీరే అంటున్నారు. అటువంటి వాడిని ఉపయోగించుకొని 5 కోట్లు మీకు లెక్కే ఉందండి. మరి చేసేయండి. మీరు ఇప్పటికీ మా దగ్గర వస్తున్నారని మీరు చెప్తున్నారు. ఎంత సాహసం అండి అది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాట అనేది. అంటే ఈవీఎంలు అవసరమైతే ట్యాంపర్ చేసి మేము గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఓ పక్క నుంచి ఛాలెంజ్ విసరడం ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటేనా ఇది? ఈ విధంగా ఏ విధమైనటువంటి సంకోచం కూడా లేకుండా ఆయన అబద్ధాల మీద అబద్ధాలు ఆడి ఈ రకంగా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఓటింగ్ తగ్గిపోయిందని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను. 2014 కంటే 2019లో జరిగినటువంటి ఓటింగ్ ఎక్కువ, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది. ఎంపీ సీట్లు 2014లో ఎంపీకి పోలేనటువంటి ఓట్లు 78.40%. అదే 2019లో 79.63%, అంటే 1.23% పెరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఓట్లు లెక్క చూస్తే 2014లో 77.96% పోలేని, 2019లో అదే ఎమ్మెల్యే పోస్టుకి 79.64% పోలేని, అంటే 1.68% అధికంగా పోలేవడం జరిగింది. అంటే 13 జిల్లాల్లో ఒకే ఒక జిల్లాలో, అది పశ్చిమ గోదావరి జిల్లాలో 0.06% తగ్గింది ఒక జిల్లాలోని. మిగిలినటువంటి 12 జిల్లాల్లో కూడా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్, ఎమ్మెల్యే సీట్లకి ఎంపీ సీట్లకి కూడా పోలింగ్ 1.23 ఎంపీ సీట్లకి, 1.68 ఎమ్మెల్యే సీట్లకి పోలింగ్ పెరగడం జరిగింది. అంటే యావరేజ్గా పర్సంటేజ్ అంతా కూడా పూర్తి స్థాయిలో క్రమాలను 80% ఓటింగ్ జరిగితే మీరు ఇంకా ఓటింగ్ జరగలేదు, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అన్నటువంటి పద్ధతిలో మాట్లాడి ఇంకా పోలింగ్ జరపండి, రీపోలింగ్ జరపండి అని దీన్ని ఇష్యూ కింద, ఒక స్మాల్ మ్యాటర్ని దీన్ని ఇష్యూ కింద చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రజలని కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగ సంస్థని అప్రతిష్ట పాలు చేయడం వల్ల మీకు ఒరిగేది ఏమిటి? ఈ విధంగా అప్రతిష్ట
అప్రతిష్ట పాలు చేయడం వల్ల వ్యవస్థకి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితులు రావడం అనేటువంటి జరుగుతుంది. 2014లో ఇదే ఈవీఎంలు వాడి చంద్రబాబు నాయుడు గెలవలేదా? మరి ఆనాడు ట్యాంపరింగ్ చంద్రబాబు నాయుడు గారు చేశారా? ఎవరు చేశారండి ఇది? మొన్నగాక మొన్న 2018లో జరిగినటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ 2 చోట్ల కొలాప్స్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ వారు గెలిచారు ఈవీఎంలతోనే. బీజేపీ పార్టీ వాళ్ళకి హ్యాండ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఉంది అనుకుంటే కనీసం తెలంగాణలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఇవన్నీ కూడా పార్టీలను బాధ్యులను చేసి ఏదో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు, బీజేపీ పార్టీ వారు, లేదా మోడీ వారు, ఎలక్షన్ కమిషన్ వారు, కేసీఆర్ గారు, జగన్ గారు వీళ్ళందరూ కలిసిపోయి నాకు ద్రోహం చేశారు అన్నటువంటి విధంగా ఒక ఫోకస్ ఇవ్వడానికి దాన్ని ప్రయత్నించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. మీ తాలూకు తీరుని మార్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ రాజకీయ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేయడానికి వీలు లేదు. అది మంచి పద్ధతి కాదు. తర్వాత ఈవేళ చూసినట్టయితే పోనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేశారు. మళ్ళీ ఈవేళ ఒక నెల రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండా పార్టీ ఫండ్ కింద సీఎం పేషీ నుంచి కొందరు వ్యక్తులు, బాబు గారు మీకు సంబంధించినటువంటి వ్యక్తులు, కొందరు వ్యక్తులు సీఎం పేషీ నుండి ఒక వ్యక్తికి ఫోన్ చేసి మీ సమాజానికి మీ తాలూకు కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి, ఒక వ్యాపారికి ఫోన్ చేసి మీరు 8 కోట్లు ఇస్తావా చస్తావా పార్టీ ఫండ్ అని అడిగితే అతను ఈవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సీఎం పేషీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటి జరిగితే ఇంతకంటే అవమానం ఉందండి? ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నీ తాలూకు కొడుకు తాలూకు గ్యాంగ్, లోకేష్ బాబు తాలూకు అనుచరులు ఈ విధంగా ప్రజల మీద పడి, వ్యాపారస్తుల మీద పడి, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా మీరు పార్టీ ఫండ్ ఇస్తారా చేస్తారా? ఈవేళ సోమవారం, ఈవేళ లాస్ట్ టైం పెట్టారు. ఇవాళ ఈ సోమవారం లోపల నువ్వు నాకు డబ్బు ఇస్తావా లేదు చేస్తావా అని అడిగేటువంటి పరిస్థితిలో రావడం జరిగితే మీరు మీ కొడుకు మీద మీకు ఏం కంట్రోల్ ఉందండి? ఎన్నికల కమిషన్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ కంట్రోల్ యువర్. మీ కొడుకును మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఈ రాష్ట్రాన్ని మోసం చేసేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. తెలుగుదేశం పార్టీ పేరు పెట్టి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించి మీరు మీ కొడుకు ఈ రాష్ట్రాన్ని మరి దోచుకునేటువంటి పరిస్థితుల్లో రాజకీయం ఇంకా చేస్తున్నారా? అంటే నెల రోజులు పోయిన తర్వాత నా అధికారం పోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎవరో కూడా నా పేషీ చుట్టూ చూడరు, ఎన్టీఆర్ భవన్ మూసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి భయంతో ఈ 30 రోజులు కూడా 40 రోజులు కూడా పంచుకుంటుందామనా, వసూలు చేసి తిందామనా? ఏమిటండి ఇది? ఏం సంపాదించింది చాలేదా మీకు? మామూలుగా సంపాదించారా? ఇసుక దోచుకున్నారు, ఖనిజాలు దోచుకున్నారు, భూమి దోచుకున్నారు, అన్ని దోచుకున్నారు, పంచభూతాలను దోచుకున్నారా? ఇంకా చాలక వ్యాపారస్తుల మీద, ప్రజల మీద ఇలా పడి విరుచుకుపడి మీరు డబ్బు ఇస్తారా చేస్తారా అనేటువంటి పరిస్థితిలో ఉండడం మంచిది కాదు. ఇది ఈ వైఖరిని మార్చుకొని కనీసం ఈ 40 రోజులైనా సరే ప్రశాంతమైనటువంటి రాజకీయ జీవితాన్ని గడిపి రాబోయేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరి హుందాగా అంగీకరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను. Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Visakhapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.